ఆనాడు 100 పడకల ఆసుపత్రి మెదక్ కావాలని చెప్పి తెచ్చిపెట్టినాం. దాని అలా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం 50 పడకలకు కుదిరించినారు. ఏడుపాయల దుర్గాభవాని జాతర బ్రహ్మాండంగా జరగాలని 100 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినాను. దాన్ని కూడా తీసుకొని పోయినారు. అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను 50 కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసినారు, దాన్ని కూడా తీసేసినారు. రామాయంపేట మున్సిపాలిటీ కోసం 25 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తే దాన్ని కూడా ముంచేసి ఈరోజు దాన్ని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు. ఈ విధంగా కొత్త హామీలు వాళ్ళు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలు కానీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ వాటన్నిటిని కూడా ఈరోజు రద్దు చేస్తూ ఉన్నారు. మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ మీకు ఇప్పటికే వీళ్ళందరూ చెప్తుంటారు.